నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు చాలా మంది వెయిట్ లాస్ అవ్వడానికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. చేసే ప్రోగ్రామ్ ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, దాన్ని కన్సిస్టెన్సీగా ఎలా మెయింటైన్ చేయాలి, ఆలోచనని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఈ విషయాల మీద చాలా మందికి రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. ఏ డైట్ ఫాలో అవ్వాలి, ఇప్పుడు కూడా మనం ఒక డైట్ ఫాలో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. మనం ఒక సలహా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ సలహా ఇచ్చే పర్సన్ ఎటువంటి వ్యక్తి, దానివల్ల మనకి యూజ్ ఉందా, ఆలోచన మనలో ఉండాలి. ప్రతి ఒక్కరు సలహా ఇస్తా ఉంటారు. వాళ్ళ ఆలోచన మనకేదో చెప్పాలి అని ఉంటది. కానీ మనం ఆలోచన తీసుకోవాలా అవసరం లేదా అనేది మనకు తెలియాలి. డైట్ చేస్తున్నప్పుడు ఆ డైట్ కి సంబంధించిన పూర్తి స్థాయి నాలెడ్జ్ తో మనం డైట్ స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎనీ పర్సన్ డైట్ ను ఫాలో అవుతున్నప్పుడు 90 డేస్ ఖచ్చితంగా కనుక మనం ఆ డైట్ ను ఫాలో అవ్వగలిగితే దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది తీసుకోగలుగుతాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ ని. హెల్దీగా వెయిట్ లాస్ కావడంలోను, హెల్దీగా వెయిట్ గెయిన్ కావడానికి, మెడిసిన్ ఫ్రీ లైఫ్ గడపడానికి, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద నేను గైడెన్స్ ఇస్తూ ఉంటాను. నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. వన్స్ అగైన్ కమ్ బ్యాక్ టు మై ఛానల్. తినే తిండి మీద అవగాహన లేకుండా ప్రస్తుతం బయట దొరుకుతున్న ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ పళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. బ్రెయిన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. కలర్ఫుల్ గా ఫుడ్ కనిపించినా కానీ, కలర్ఫుల్ మూవ్మెంట్ చూసినప్పుడు దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. బాడీలోకి అన్నెసరీ ఫుడ్స్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటున్నాయి. టైం మేనేజ్మెంట్ అనేది ఎక్కడా మెయింటైన్ చేయట్లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఎక్కువ టైం తింటూనే గడిపేస్తున్నాం. తిండికి తగ్గ కష్టం మన బాడీలో ఎక్కడ జరగట్లేదు. క్యాలరీస్ ఇంటేక్ అనేది విపరీతంగా ఇస్తూ ఉన్నాం. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియడం లేదు. చాలా మంది డైట్ స్టార్ట్ చేస్తారు. డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్హెల్దీ వేలో డైట్ స్టార్ట్ చేస్తారనమాట. అన్హెల్దీ వేలో డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గనక ఇవ్వాల్సినవి, బాడీకి ఇవ్వాల్సినవి ప్రతిదీ కూడా బ్యాలెన్స్ గా మెయింటైన్ చేయకుండా ఎక్కువగా ఉపవాసాలు ఉండడం, బ్యాలెన్స్ చేసుకోవడం అనేది తెలియకపోవడం వలన క్రేవింగ్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. క్రేవింగ్స్ పెరిగిపోయినప్పుడు ఫుడ్ కోసం అట్రాక్ట్ అయిపోతా ఉంటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా లెస్ తీసుకోవాలి. లో జిఐ ఫుడ్స్ అనేది తీసుకోవడం తెలుసుకోవాలి. మనం మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది ఎంత తక్కువగా క్యాలరీస్ పరంగా బెస్ట్ వేలో తీసుకుంటాము. లో క్యాలరీ ఇన్పుట్ ఇవ్వాలి. 40% అనేది కార్బ్స్ ఉండాలి, 30% గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి. తీసుకునే కార్బ్స్ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. ఎప్పుడైతే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది దొరుకుతుందో గుడ్ ఫ్యాట్స్ ఇస్తున్నాము, గుడ్ ప్రోటీన్ ఇస్తున్నాము, మన బాడీ స్టాటిటీ లెవెల్స్ అనేది పెరుగుతాయి అనమాట. స్టాటిటీ లెవెల్స్ మీన్స్ తినే ఫుడ్ రుచికరంగా కడుపు నిండిన భావన కలగాలి. కడుపు నిండిన భావన స్టాటిటీ లెవెల్స్ అంటాం. ఎప్పుడైతే జరిగిందో తినే ఫుడ్ మీద కంట్రోల్ ఉంటుంది. క్యాలరీ ఇన్పుట్ అనేది బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి. ఇప్పుడు వెయిట్ లాస్ లో మన బాడీ నుంచి మనం తీసుకునే ఫుడ్ వలన క్యాలరీ ఇన్పుట్ అనేది తక్కువగా ఇవ్వాలని చెప్పుకుంటున్నాం కదా. అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నామో దానికన్నా 200-300 క్యాలరీస్ అనేది తక్కువగా ఇవ్వాలి. జనరల్లీ జెంట్స్ కి 1700 to 2000 ఉంటుంది. లేడీస్ కి ఒక 1200 to 1500 ఉంటుంది క్యాలరీస్, వాళ్ళ హైట్ వెయిట్ ని బట్టి. ఈ క్యాలరీస్ కన్నా కూడా మనం ఒక 200-300 క్యాలరీస్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఇచ్చామో ఆ బ్యాలెన్స్ అనేది బాడీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనం వెయిట్ లాస్ చేసే ప్రాసెస్ లో చేసే తప్పులు ఏంటి అంటే గనక ఉపవాసాలు ఉండడం, ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకుండా. వెయిట్ లాస్ అంటే ఏంటంటే ఒక అపోహలో ఉంటారు చాలా మంది, తినకూడదు అనే భావనలో ఉంటారు. కానీ కరెక్ట్ కాదు. తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. లో క్యాలరీ ఇంటేక్, ఇవ్వాల్సిన క్యాలరీస్ కన్నా ఎప్పుడైతే తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నామో ఆ క్యాలరీ డెఫిసిట్ అనేది బాడీ నుంచి కరిగించుకుంటుంది. కాబట్టి స్లోగా మనం వెయిట్ లాస్ అవుతాం అనమాట. ఇలా హెల్దీ వేలో చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వెయిట్ లాస్ అవుతాం, ఫ్యాట్ తగ్గుతుంది, బాడీలో వేస్టేజ్ వాటర్ అనేది బయటకు పోతుంది, మజిల్ లాస్ జరగకుండా ఉంటుంది. వెయిట్ లాస్ లో భాగంగా ప్రోటీన్ అనేది చేర్చుకోవడం, ఎలా చేర్చుకోవాలి అనేది ఒక ఐడియా ఉండదు. దాన్ని ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అనేది బ్యాలెన్స్ చేసుకోవడం తెలియకపోవడం వలన ప్రోటీన్ ఎప్పుడైతే లాస్ అవుతుందో, తీసుకోవడం అనేది కుదరట్లేదో, ఆటోమేటిక్ మజిల్ అనేది లాస్ అయిపోతూ ఉంటుంది. మజిల్ లాస్ అయినప్పుడు మన వెయిట్ లాస్ అయ్యి యూజ్ కూడా ఉండదు. సన్నగా, పీలగా, బక్కగా అయిపోతారు. మొహంలో జీవం పోతుంది. ఎక్కువగా ఒబిసిటీకి గురవుతున్నారు. కాబట్టి మార్కెట్ ట్రెండ్, ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నేను లీన్ గా, స్లిమ్ గా కనిపిస్తున్నానా లేదా అనేది ప్రతి ఒక్కరు కొత్త ట్రెండ్ అనమాట. లీన్ గా కనిపించాలి అనే దాని మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారు. దీనికి రకరకాల ప్రాసెస్ చేస్తున్నారు. కానీ చేసే ప్రాసెస్ బెటర్ వేలో చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్ ప్లేట్ అనేది 40-30 రేషియోలో ఉండాలి.
40% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 30% గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, 30% ప్రోటీన్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవడం వలన మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఎప్పుడైతే బాడీకి అందిందో ఆకలి అనేది సంతృప్తి చెందుతుంది. మన లోపల ఉండే గుడ్ బ్యాక్టీరియాకి ఫైబర్ అనేది మంచి ఫుడ్ సోర్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో గుడ్ ఫ్యాట్స్, గుడ్ ఫైబర్, గుడ్ ప్రోటీన్ సోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫైబర్ తో పాటుగా 40% కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి, 30% గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సాచురేటెడ్ ఫ్యాట్స్ కావచ్చు, ట్రాన్స్ ఫ్యాట్స్ కావచ్చు తక్కువగా ఇవ్వాలి. స్లీప్ అనేది బెటర్ గా ఉండాలి. స్లీప్ అనేది ఎప్పుడైతే బెస్ట్ వేలో మెయింటైన్ చేస్తామో వెయిట్ లాస్ అనేది హెల్దీగా ఉంటుంది. స్లీప్ బెస్ట్ వేలో మెయింటైన్ చేయలేనప్పుడు బాడీ కన్ఫ్యూజ్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఫుడ్ ని అవాయిడ్ చేస్తా ఉంటాం, వాటర్ ని అవాయిడ్ చేస్తా ఉంటాం. బాడీ వేస్ట్ వాటర్ ని ఎక్స్క్రీట్ చేయడం మర్చిపోతుంది. ఎందుకు అంటే కనుక స్ట్రెస్ ఎప్పుడైతే లెవెల్స్ పెరిగిపోయినాయో బాడీలో యాంగ్జైటీ లాంటి ఫీలింగ్ ఉండి మూడిష్ గా ఉంటాం. ఏ వర్క్ చేయబుద్ధి కాదు. రోజంతా కూడా ఒక అన్హెల్దీ వేలో గడుపుతా ఉంటాం. ఇలాంటి ప్రాసెస్ లో మన బాడీ ఎక్కువగా కొత్త వాటర్ని బాడీకి ఇవ్వబుద్ధి. మూడు డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి మనం కొత్త వాటర్ని ఎప్పుడు కూడా బాడీకి ఇవ్వం. ఆ టైంలో బాడీ ఉన్న వాటర్ని ఎక్స్క్రీట్ చేయడానికి ఇష్టపడదు. బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది అదుపు తప్పుతుంది. నిద్ర అనేది బ్యాలెన్స్ గా ఉండాలి. ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంది. నిద్ర బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటాయి, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. వాటర్ ఎక్స్క్రీషన్ అనేది సరైన వేలో జరుగుతూ ఉంటుంది. బాడీ వెయిట్ కి తగ్గట్టుగా ఎవ్రీ 20 కిలోస్ కి 1 లీటర్ చెప్పున మనం బాడీకి వాటర్ ఇవ్వాలి. డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎండలో తిరగడానికి కావచ్చు, లేదా అవుట్ సైడ్ ఎక్కువ తిరిగే వాళ్ళు 1 లీటర్ వాటర్ ఎక్కువగానే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాటర్ తక్కువైనా బ్రెయిన్ ఫంక్షన్ కోల్పోతుంది, బ్లడ్ థిన్ అయిపోతుంది, బ్లడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. హెడేక్ అనేది వస్తూ ఉంటుంది. వాటర్ తీసుకోవాల్సిన దానికన్నా అదనంగా తీసుకున్నా కూడా, అదనంగా తీసుకోవడం అంటే కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. తాగినప్పుడు ఎట్ ఏ టైం లీటర్ వాటర్ తాగడం ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. గంటకి గ్లాస్ వాటర్ చొప్పున తీసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈవినింగ్ 6 o'clock కల్లా మనం డిన్నర్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ 6 to 7 మధ్యలో కావచ్చు, 6 to 8 మధ్యలో కావచ్చు డిన్నర్ కంప్లీట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాము అంటే 10:30 తర్వాత 11 o'clock కి 12 o'clock కి ఫుడ్ తింటా ఉంటాం. ఆ టైంలో తిన్నప్పుడు మన సర్కాడియన్ రిథమ్ అనేది సరిగా పనిచేయదు. మన బాడీకి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం ఆర్గాన్స్ అన్ని కూడా వాటి వర్క్స్ అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇది సర్కాడియన్ రిథమ్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. 8 o'clock లోపు డిన్నర్ కంప్లీట్ చేసాము, 10 వరకు బెడ్కి చేరుకోవడానికి అవకాశం ఉంది. మీకు అవకాశం ఉంది, 9 o'clock బెడ్కి చేరుకోండి. చాలా బెస్ట్ థింగ్ అది. 7 to 8 hours స్లీప్ అనేది కంపల్సరీ కావాలి బాడీకి. మార్నింగ్ లేవగానే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతూ చేస్తూ ఉండాలి. మార్నింగ్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేస్తూ ఉండాలి. మంచి మ్యూజిక్ అనేది బాడీకి వినిపిస్తూ ఉండాలి. గుడ్ బుక్స్ చదువుతూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా బాడీని యాక్టివ్ చేసుకోవడానికి ఉండే పద్ధతులని పాటిస్తూ ఉండాలి. పచ్చగా ఉన్న ఏరియాస్ ని చూస్తూ ఉండాలి. గ్రీనిష్ ఏరియాని మనం ఎక్కువగా కంటికి అది ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది అనమాట. మార్నింగ్ టైము మనం ఇచ్చే గుడ్ మ్యూజిక్ వల్ల కావచ్చు, యోగా మెడిటేషన్ వల్ల కావచ్చు, ఒక ఎనర్జీ అనేది పుంజుకుంటుంది బాడీలో. అది రోజు మొత్తం కంటిన్యూ అవుతుంది. మన డేని ఎంత యాక్టివ్ గా స్టార్ట్ చేస్తామో బాడీ అంతే యాక్టివ్ ఎనర్జీలో ఉంటుంది రోజంతా కూడా. ఫుడ్ విషయంలో కన్ఫ్యూజన్ అనేది దూరంగా పెట్టండి. ఒక బ్యాలెన్స్ వేలో ఫుడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, వాటర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, స్లీప్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఫుడ్ ప్లేట్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రోటీన్ సోర్సెస్ కావచ్చు, మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఎవ్రీథింగ్ ఫుడ్ ప్లేట్ మనం అబ్జర్వ్ చేయాలి. 30-40-40 రేషియో అనేది ఉందా లేదా అనేది చేయాలి. చేసి ఆ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తూ క్యాలరీస్ మీద ఎప్పుడైతే కనుక మనం దృష్టి పెట్టామో ఆ లెస్ క్యాలరీస్ మెయింటైన్ చేయగలిగినప్పుడు వెయిట్ లాస్ అనేది హ్యాపీగా జరుగుతుంది. ఫ్యాట్ తగ్గుతుంది, వేస్ట్ వాటర్ తగ్గుతుంది, మజిల్ అనేది నిలబడుతుంది. నిద్ర లేకుండా ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. ఎక్సర్సైజ్ అనేది ఓవర్ వెయిట్ లో ఎప్పుడు చేయకూడదు. ఐడియల్ వెయిట్ మీద 5-6 kgs ఎక్సెస్ ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ కి చేయొచ్చు. అట్లీస్ట్ 10 బిలో ఉంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ చాలా మంది వెయిట్ పెరిగిన తర్వాత ఎక్సర్సైజ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతారు. దానివల్ల మోకాళ్ళ మీద బరువు పెరుగుతూ ఉంటుంది, ఆర్గాన్స్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. క్యాలరీ అనేది డెఫిసిట్ మెయింటైన్ చేస్తూ బ్యాలెన్స్డ్ గా యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ మైండ్ ని ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంచగలుగుతున్నామో వెయిట్ అనేది గ్రాడ్యువల్లీ 90 days లో మనకు రిజల్ట్ అనేది వస్తుంది. వెయిట్ రిజల్ట్ లో క్యాలరీస్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనకు అవగాహన లేనప్పుడు ఒక వెల్నెస్ సెంటర్ ద్వారా ఒక కోచ్ ని అప్రోచ్ అయ్యి గైడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కోచ్ గైడెన్స్ లో మీరు చాలా వేగంగా బరువు తగ్గగలుగుతారు. మనకి ప్రతిదీ తెలుసు అని స్టార్ట్ చేస్తాం ఏదైనా, కానీ స్టార్ట్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్ కి లోన్ అవుతుంది. మన చుట్టూ ఉండే వాళ్ళు మనకు సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అదే టైం ఏది బెస్ట్ ఏది నాన్ బెస్ట్ అనేది మనకు తెలియదు. మనకి
క్రేవింగ్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఆ టైంలో క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనం ఎక్కువ రోజులు కష్టపడి చేసిందంతా కూడా 1 ఆర్ 2 డేస్ లో వేస్ట్ చేస్తా ఉంటాం. ఈ పాత రొటీన్ లోకి ఎప్పుడైతే వచ్చేసాం, మైండ్ మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ స్టార్ట్ చేద్ది గాని అని ముందుకు తోస్తూ ఉంటుంది. మైండ్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కావచ్చు, క్రేవింగ్స్ ని కంట్రోల్లో పెట్టుకోవడానికి కావచ్చు, బాడీని స్ట్రాటజీ లెవెల్స్ కి తీసుకెళ్ళడానికి సరైన వేలో బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్, గుడ్ స్లీప్, గుడ్ ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ వాటర్ మెయింటైన్ చేయగలిగినప్పుడు ద బెస్ట్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.